హైదరాబాద్ మాదాపూర్లో తెల్లవారుజామున సందడి నెలకొంది. మైండ్ స్పేస్ ఆర్ఈఐటి, మిర్చి సంయుక్తంగా నిర్వహించిన మైండ్ స్పేస్ ఈకో రన్ 2.0 ఘనంగా ముగిసింది. సుమారు 4200 మందికి పైగా రన్నర్లు పాల్గొన్న ఈ ఈవెంట్లో 5K, 10K, 21 కిలోమీటర్ల విభాగాలు ఉన్నాయి. సెలబ్రిటీలు దివి వాద్య, హర్షు రోషన్, శ్రీదేవి అప్పళ్ళ రన్ను ప్రారంభించగా పరుగులో పాల్గొన్న ప్రతి ఒక్కరిలో ఫిట్నెస్తో పాటు పర్యావరణ స్పృహ కనిపించింది. ఇది కేవలం పరుగు పందెం మాత్రమే కాదని, సుస్థిరమైన జీవనశైలి వైపు అడుగు వేయడమే తమ ప్రధాన లక్ష్యమని కేరహేజా కార్ప్ సిఓఓ శ్రావణ్ కుమార్ గోనే పేర్కొన్నారు. మేమందరం బ్యాండ్ మేళం మూవీ టీమ్ తరఫున ఈ రన్లో పార్టిసిపేట్ జరిగింది. ఎకో రన్, మిర్చి అండ్ వీళ్ళు జాయింట్ కొలాబరేషన్ చేస్తున్న ఒక పొల్యూషన్ ఫ్రీ ఎర్లీ మార్నింగ్ ఈ రన్స్ దే ఆర్ వెరీ హెల్తీ. అంటే మనం మన పొద్దున్న లేస్తే వి లివ్ ఇన్ ఏ పొల్యూషన్ అట్మాస్ఫియర్, ఒక పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ సిటీస్లో మనకి ఎస్పెషల్లీ ఇలాంటివి చాలా చాలా అవసరం. ఎందుకంటే సో మచ్ ఆఫ్ ట్రాఫిక్, సో మచ్ ఆఫ్ వెహికల్, సో మెనీ ఈ స్మోక్ థ్రోయింగ్, పొల్యూషన్, ఈ వెహికల్స్ వీటన్నిటి మధ్యన సో ఇలాంటి రన్లో పార్టిసిపేట్ చేయడం మా బ్యాండ్ మేళం టీమ్ తోటి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. రేపు March 13th నాడు మా మూవీ రిలీజ్ కాబోతుంది. రోషన్ అండ్ శ్రీదేవి, సో వీళ్ళిద్దరూ యంగ్ టాలెంట్. వీళ్ళందరిని బ్లెస్ చేయండి. రేపు March 13th నాడు వీఆర్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఈ ఈవెంట్ అంతా సస్టైనబిలిటీ థీమ్తో సాగడం విశేషం. రన్నర్లకు ప్లాన్ చేయగలిగే బిబ్స్, ఆర్గానిక్ జెర్సీలు అందించడమే కాకుండా పర్యావరణ హితమైన బయోడిగ్రేడబుల్ కట్లరీని ఉపయోగించారు. ఈ రన్ ద్వారా సేకరించిన వ్యర్థాలను రీసైకిల్ చేసి కుర్చీలుగా మార్చి నిర్మాణ్ ఎన్జిఓ ద్వారా పాఠశాల విద్యార్థులకు అందించనున్నారు. ఎక్స్పోలో ఏర్పాటు చేసిన ఫ్లీ మార్కెట్ ద్వారా మహిళలకు, ప్రత్యేక ప్రతిభావంతులకు ఉపాధి కల్పిస్తూ సామాజిక బాధ్యతను కూడా చాటుకుంది. మొత్తానికి ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా సాగిన ఈ ఈకో రన్ నగరవాసుల్లో ఒక కొత్త చైతన్యాన్ని నింపింది.